హలో గైస్, అజయ్ తిరుపతి ఛానల్కి స్వాగతం. నేను మీ అజయ్. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఫోటోగ్రాఫర్స్ కోసం. ఆల్రెడీ ఎవరైనా ఫోటోగ్రఫీలో ఉండే వాళ్ళ కోసం, కొత్తగా ఎవరైనా ఫోటోగ్రఫీలోకి రావాలనుకునే వాళ్ళ కోసం, అండ్ ముఖ్యంగా మహిళలకు, హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఉపయోగపడుతుంది. మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్సెస్ బార్న్ బేబీ ఫోటోగ్రఫీ అనేసి. మనకి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే ముఖ్యంగా ఏముంటాయి? వెడ్డింగ్ తీస్తాం, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, అంతే. అదే బార్న్ బేబీ ఫోటోగ్రఫీ, న్యూ బార్న్ బేబీ ఫొటోస్, ఇలా ఏంటంటే మనకి బేబీ పుట్టక ముందు నుంచే ఫోటోగ్రఫీ అనేది మనకి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మనం మెటర్నిటీ షూట్తో స్టార్ట్ చేస్తాం. మెటర్నిటీ షూట్ అండ్ న్యూ బార్న్ బేబీ అంటే బేబీ పుట్టిన ఫస్ట్ డేకి ఈ మధ్య హాస్పిటల్లో ఫొటోస్ తీసుకుంటున్నారు, 1 లేదా 2. దానికి కూడా మనం చార్జ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి న్యూ బార్న్ బేబీ 15 days to 45 days లోపల ర్యాపింగ్ చేసి మనం ఫొటోస్ చూస్తుంటాం కదా, ఇవి న్యూ బార్న్ బేబీ ఫోటోగ్రఫీకి ఇందుకే వస్తాయన్నమాట. ఇది చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీ మంత్ ఫోటోషూట్. ఇప్పుడు ఏంటంటే బేబీ పుడుతున్నది కదా, ఆ డేట్ ఎవ్రీ మంత్ ఇలా 12 months వాళ్ళు ఫోటోషూట్ అనేది చేసుకుంటున్నారు. ఈ మధ్య ట్రెండ్ అవుతుంది. అండ్ వాళ్ళు ఏంటంటే ఆ ఫొటోస్ అన్నీ కలిపి ఒక క్లాక్ లాగా రెడీ చేసుకుంటున్నారు. ఇది ఒక ట్రెండ్ అయ్యింది. 12 months కంప్లీట్ అయిపోయింది. బర్త్డే షూట్ కూడా మనమే చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. మనం కపుల్స్కి అయితే ఒక కపుల్ తీసిన తర్వాత మళ్ళీ ఆ కపుల్ దగ్గరికి మనం వెళ్ళాం. అదే బార్న్ బేబీ ఫోటోగ్రఫీ అంటే ఒక కపుల్స్కి 2 లేదా 3 కూడా పుట్టచ్చు అనమాట. ఇన్ కేస్ మనం వాళ్ళతో బాగా మూవ్ అయ్యి అండ్ ఫొటోస్ మనం మంచిగా పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మనల్నే పిలుస్తారు. అండ్ అన్ని షూట్లకి మనమే ఫోటోగ్రఫీ వహిస్తామన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి 1 inch ఎక్కువనే అడ్వాంటేజ్ ఉంది. ఎలా అంటారా? మీరు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీసుకుంటారు కదా, అప్పుడే మీరు ఒక పోర్ట్ఫోలియో అనేది రెడీ చేసుకోండి. అది ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి నేను పూర్తి వీడియోస్ నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్లో చేస్తాను. మీరు ఒక పోర్ట్ఫోలియో రెడీ చేసుకొని ఆ కపుల్స్కి చూపించండి, ఇలా నేను బార్న్ బేబీ ఫోటోగ్రఫీ తీస్తాను అండ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి అనేసి మీరు నెంబర్ ఇచ్చేసి వచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ హౌస్ వైఫ్స్, ఒకవేళ ఏదైనా న్యూ పేరెంట్స్ అయినట్టయితే మీ బేబీస్కి మీరే ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్నారనుకోండి, మీరు చుట్టుపక్కల ఉంటున్నారు కదా, వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. ఇలా నేనే ఫొటోస్ తీస్తాను, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కన్సల్ట్ అయినారంటే నేను ఫొటోస్ తీస్తానని చెప్పండి. మీకు ప్రాప్స్కి పెద్ద ఖర్చు ఏమి ఉండదు. మీరు మినిమల్ చాలా తక్కువ ప్రాప్స్తోనే మంచి ఫొటోస్ తీయచ్చు. అండ్ వాళ్ళకి ఎక్కువగా మీరు చార్జ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఎందుకంటే మీ పక్కన ఇరుగు పొరుగు వాళ్ళే కాబట్టి తక్కువ అమౌంట్కి మీరు ఫొటోస్ తీసినట్టయితే ఖచ్చితంగా మంచి పేరు మీరు అప్పక సంపాదించుకొని ఇంకా 4 కస్టమర్లని మీరు దగ్గరికి లాక్కోవచ్చు అనమాట. మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు ఫోటోగ్రఫీ తెలియదు, కెమెరా హ్యాండిల్ చేయడం తెలియదు, లైటింగ్ సెటప్ తెలియదు, అండ్ వ్రాప్స్ ఎలా చేయాలో తెలియదు, బేబీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు, అన్నీ నేను నేర్పిస్తాను. మీరు దానికోసం ఏం చేయాల్సిన అక్కర్లేదు. కింద కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్టెడ్ అని టైప్ చేసి కామెంట్ చేయండి. సో దట్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా అని నాకు కూడా అర్థమయ్యి నేను ఇంట్రెస్టెడ్గా వీడియోస్ చేస్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫోటోగ్రాఫర్స్కి చాలా భయం ఉంటుంది. ఏంటంటే వెడ్డింగ్ ఫొటోస్ అనుకోండి, అంటే వాళ్ళు వింటారు కాబట్టి ఎలా పడితే అలా తీయచ్చు, ఇబ్బంది లేదు. మనం చెప్పి వాళ్ళకి చేయించుకోవచ్చు. బార్న్ బేబీ ఫోటోగ్రఫీ అలా కాదు, అది చాలా టైం తీసుకుంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, నేను కూడా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ నుంచే బార్న్ బేబీ ఫోటోగ్రఫీకి షిఫ్ట్ అయ్యాను. నేను ఫస్ట్ ఫొటోస్ తీశాను, అవి మీరు చూడండి డిస్ప్లేలో. నా కొడుకుతోనే నేను ఫస్ట్ ఫొటోస్ అనేసి స్టార్ట్ చేశాను. మీకే కాదు, నాకు కూడా నచ్చలేదు. బట్ నేను బెటర్మెంట్ అయ్యాను. ఎలా అంటే కెల్లీ బ్రౌన్ అనేసి వరల్డ్ నెంబర్ 1 ఫోటోగ్రాఫర్ అనమాట బార్న్ బేబీ ఫోటోగ్రఫీకి. ఆమె నెంబర్ 1. ఆమె కొన్ని కోర్సెస్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేసి పెట్టింది. నేను దాంట్లో సబ్స్క్రైబ్ అయ్యి వీడియోస్ అనేది కొన్ని రికార్డెడ్ వర్షన్ కూడా ఉన్నాయి నా దగ్గర. మీకు కావాలంటే కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను అప్డేటెడ్ వీడియోస్ అలా ఏదైనా డౌన్లోడెడ్ వీడియోస్ కానీ ఇంకేదైనా లట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు దానికోసం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ మనది ఇస్తున్నాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను ఇంకా డీటెయిల్గా మీ ముందుకి మరిన్ని వీడియోస్తో వస్తాను. మీరు ఫస్ట్ అయితే నాకు ఇంట్రెస్ట్ తెలియజేసినట్టయితే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారనేసి నాకు అర్థమవుతుంది అనమాట. సో దట్ దానికోసమే నేను ఈ వీడియో చేశాను. మీరు ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారంటే మీకు మంచి కంటెంట్ అనేది నేను ఇస్తాను. ఓకే గైస్.
బాయ్.